Active voice and passive voice, these two are related to the verb of a sentence. You know what is a verb? See, in a sentence, we have the verbal compartment, subject compartment, object, phrase compartment. So, verbal compartment is there. The verb may be in active form or it may be in the passive form. I have told you already the active and passive voice is a chapter or a topic which is related to the verb of a sentence. Sometimes the verb is in active form, sometimes the verb is in passive form. But all the active verbs may not have the passive forms. There is a lot of difference. నేను ఒక పుస్తకం చదివాను, బాగుంది. ఒక పుస్తకం నా చేతి చదవబడింది, బాగుంది. రెండు సెంటెన్స్ ఒకటే అర్థం. సబ్జెక్ట్ కనుక ఒక పని చేస్తే దాన్ని యాక్టివ్ అంటాం. సబ్జెక్ట్కే ఒక పని చేయబడితే, సబ్జెక్ట్ చేయరా, సబ్జెక్ట్కి చేయబడ్డాడు. సబ్జెక్ట్ ఈజ్ ద రిసీవర్ ఆఫ్ ద యాక్షన్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ప్యాసివ్. ఒక పుస్తకం నా చేతి చదవబడింది, there what I am now communicating is subject is the receiver of the action. ఇలాంటివి ఎక్కడైనా మాట్లాడతామంటే మనం చెప్పుకున్నాం చాలా ఎగ్జాంపుల్స్. అంటే ప్యాసివ్ వాయిస్ యొక్క ఉపయోగం ఏంటి అంటే, యాక్టివ్ వాయిస్ చెప్తాను, ప్యాసివ్ వాయిస్ చెప్పు, దా చూసుకున్నాను రా, ఇది కాదు. మనం 10th క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీలో యాక్టివ్ వాయిస్ ఇచ్చేవాళ్ళు, ప్యాసివ్ వాయిస్ మార్చేవాళ్ళం, ప్యాసివ్ వాయిస్ ఇచ్చేవాళ్ళు, యాక్టివ్ వాయిస్ మార్చేవాళ్ళు. 1 మార్కు 2 మార్కులు 3 మార్కులు వచ్చేవి. ఇక్కడ ఇంటర్వ్యూస్ లో యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ ఉండవు. కానీ ప్యాసివ్ వాయిస్ లేకపోతే దాదాపుగా కొన్ని వందల వేల వాక్యాలు మనం ఇంగ్లీష్ లో చెప్పలేం. ఎందుకని అంటే ద మెయిన్ రీజన్ ఈస్ దేర్ ఆర్ హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ వేర్ సబ్జెక్ట్ ఈస్ నాట్ దేర్. సబ్జెక్ట్ ఉండదు కొన్ని వాక్యాల్లో. ఎవరు చేశారో మనం అక్కడ ఆ సెంటెన్స్ లో ఉండదు, లేదా ఉన్న అది డమ్మీగా ఉంటుంది, ఎందుకు పనికిరాని సబ్జెక్ట్ అది. అలాంటి సందర్భాల్లో ఆబ్జెక్ట్, వాట్ ఈస్ ద రిసీవర్ ఆఫ్ ద యాక్షన్, రిసీవర్ ఆఫ్ ద యాక్షన్ లో స్టార్ట్ చేస్తాం మనం. అలాంటి సందర్భాల్లో వాట్ ఈస్ ద రిసీవర్ ఆఫ్ ద యాక్షన్, దట్ బికమ్స్ ద సబ్జెక్ట్. అది సబ్జెక్ట్ ప్లేస్ లో తీసుకొస్తాం. ఏంటవి అంటే చాలా చెప్పుకున్నాం మనం. ఎవరో మా నాన్నగారిని హైదరాబాద్ ట్రాన్స్ఫర్ చేశారు అంటే బాగుంటుందా? అంటే బాగుంటుందా అసలు సెంటెన్స్? ఎవరోది మనకు తెలియదు. సంబడి, సమ్వన్, ద మేనేజ్మెంట్, ద గవర్నమెంట్, దట్ ఈస్ నాట్ రెలవెంట్. బట్ వాట్ ఈస్ రెలవెంట్ ఈస్ మా నాన్నగారికి ట్రాన్స్ఫర్ అయ్యింది అనేది రెలవెంట్ కదా. మా నాన్నగారు ట్రాన్స్ఫర్ చేయబడ్డారు, దట్ ఈస్ రెలవెంట్. సో మై ఫాదర్ ఈజ్ ద రిసీవర్ ఆఫ్ ద యాక్షన్. ఫాదర్ తో స్టార్ట్ చేయాలి. ద ఫాదర్ కమ్స్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ సబ్జెక్ట్, బట్ సబ్జెక్ట్ ఈస్ నాట్ ద డోయర్ హియర్. సబ్జెక్ట్ ఎప్పుడు పని చేయడు, పని రిసీవ్ కూడా చేసుకుంటాడు, దాన్ని ఆబ్జెక్ట్ అంటాం. సో ఒక ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ ప్లేస్ లోకి వచ్చేసిందంటే అర్థం ఏంటి? సబ్జెక్ట్ రిసీవ్ చేసుకుంటుంది యాక్షన్. మై ఫాదర్ ఈజ్ ద రిసీవర్ ఆఫ్ ద యాక్షన్, నాట్ ద డోయర్ ఆఫ్ ద యాక్షన్. డోయర్ అంటే చేసేవాడు, రిసీవర్ అంటే ఆ పని ఎవరికైతే జరుగుతుందో వాళ్ళని రిసీవర్స్ అంటాం. నేను బాల్ ని గట్టిగా తన్నాను, ఐ కిక్డ్ ద బాల్ హార్డ్. ఇక్కడ నేను అనే ఒక సబ్జెక్ట్ ఉంది, దేన్ని తన్నాను? బాల్ ని. ఆబ్జెక్ట్ ఇస్ దేర్, రైట్? సో నేను బాల్ ని గట్టిగా తన్నాను, ఐ కిక్డ్ ద బాల్ హార్డ్. ద బాల్ వాజ్ కిక్డ్ వెరీ హార్డ్, అలా కూడా చెప్పచ్చు. అయితే యాక్టివ్ లో ఉన్న వాటికి ప్యాసివ్ చెప్పాల్సిన అవసరం లేదు. జనరల్ గా 99% కేసెస్ లో యాక్టివ్ లో ఉన్నప్పుడు ప్యాసివ్ చెప్పాల్సిన పని లేదు. కానీ
యాక్టివ్ లో చెప్పలేని వాక్యాలు కొన్ని ఉంటాయి. దేర్ ఆర్ సమ్ సెంటెన్సెస్ విచ్ వీ కాంట్ ఎక్స్ప్రెస్ దెమ్ ఇన్ యాక్టివ్ ఫార్మ్. వీ హావ్ టు గో ఫర్ ఓన్లీ పాసివ్ వాయిస్. మా ప్రోగ్రామ్ అనుకోకుండా క్యాన్సిల్ అయింది అని చెప్పాను. మా ఫాదర్కి ట్రాన్స్ఫర్ అయింది. ఎవరు చేశారు? చేసిన వాడు ఉండడు, రిసీవర్ ఉంటాడు. ద రిసీవర్ ఆఫ్ ద యాక్షన్ ఇస్ దేర్, బట్ ద డోర్ ఆఫ్ ద యాక్షన్ ఇస్ నాట్ దేర్. ప్రైమ్ మినిస్టర్ హైదరాబాద్ వస్తున్న సందర్భంగా నగరాన్ని శుభ్రపరిచారు, విద్యుత్ కాంతులతో, విద్యుత్ దీపాలతో అలంకరించారు, ప్రత్యేకమైన హెలీప్యాడ్ ఏర్పాటు చేశారు, టైట్ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు, అన్ని చోట్ల బ్యారికేడ్స్ పెట్టారు. ఎవరు పెట్టారండి ఇవన్నీ? ఎవరు చేశారండి ఇవన్నీ కూడా? ఎవరు అనే దానికి సమాధానం ఉందా అంటే లేదు అక్కడ. చేయబడ్డాయి 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 అని చెప్పాలి. పేపర్ లాంగ్వేజ్ ఇట్లాగే ఉంటుంది, చేయబడ్డాయి చేయబడ్డాయి చేయబడ్డాయి. సో పేపర్ లో మీరు చూస్తే 40% ఆఫ్ ద సెంటెన్సెస్ ఆర్ ఇన్ ప్యాసివ్ వాయిస్ ఓన్లీ. minimum 40%. You will find minimum 40% will be in passive voice only. So you must carefully understand how the passive voice sentences ఎలా తయారు చేయాలి, మనం ఏ విధంగా passive voice మనం తయారు చేసుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మీరు ప్రాక్టికల్ గా చూస్తారు. Now I am opening my whiteboard and I will start writing also. Recording is on. The recording is going on. I will write and then I will explain the PPT also. No. I want whiteboard. Where is my whiteboard? So this is the board. Don't touch the screen. నేను చెప్తేనే స్క్రీన్ షాట్ తీసుకోవాలి, లేకపోతే తీసుకోకూడదు. That is the rule you have to follow. Okay. All the people, when they come to the class, just mute. I'm going to change this one. Give me some time. Well, friends, as I told you, the verb may be in active form, active voice, or it may be in passive form. But it does not mean that every active verb should have the passive form. Some may have, some may not have. దేనిని వేనిని అనే వర్బ్ని ప్రశ్నిస్తే, మళ్ళా చెప్తున్నాను, దేనిని వేనిని అని మనం వర్బ్ని ప్రశ్నిస్తే సమాధానం వచ్చింది అంటే దాంట్లో వర్బ్ ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి అట్నుంచి చెప్పొచ్చు, ఇటు నుంచి చెప్పొచ్చు. ఆబ్జెక్ట్ లేకపోతే వన్ వే ట్రాఫిక్. సపోజ్ నేను కాలేజీకి వెళ్ళాను అన్నాను అనుకోండి, కాలేజ్ నాచే వెళ్ళబడింది అనలేం కదా. ఎందుకు అనలేము? వెళ్ళుట అనే వర్బ్ని కనుక మనం ప్రశ్నిస్తే దేనిని వేనిని, దేన్ని వెళ్ళాను, వేని వెళ్ళాను, సమాధానం లేదు. whom and which has got no answer at all. So I can't say, there is no subject, there is no object in the sentence.
When there is no object, you can't express that in the passive form. సో ఇటు నుంచి అటు నుంచి చెప్పడం అన్నిటికీ సాధ్యం కాదు. అయితే అసలు ఇటు నుంచి అటు నుంచి చెప్పాల్సిన అవసరం ఏంటి మనకి? చెప్పుకున్నాను, సబ్జెక్ట్ లేని వాటికి మాత్రమే మనం ఆబ్జెక్ట్ తో స్టార్ట్ చేస్తాము. గమనించండి, సబ్జెక్ట్ తో స్టార్ట్ చేస్తాము. 90% of the sentences are started with the subject only. But some sentences are started with the object also. About 10 to 20% of the sentences. ఈ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ తో స్టార్ట్ అయినప్పుడు ఇది సబ్జెక్ట్ ప్లేస్ లోకి వచ్చేస్తుంది కాబట్టి దీన్ని కూడా సబ్జెక్ట్ అంటాం మనం. అంటే సబ్జెక్ట్ చేసిందా చేయబడిందా, ఇదే క్వశ్చన్స్, రెండు క్వశ్చన్స్. సబ్జెక్ట్ చేసిందా చేయబడిందా? సబ్జెక్ట్ చేసింది యాక్టివ్ వాయిస్, సబ్జెక్ట్ చేయబడింది ప్యాసివ్ వాయిస్. మరి చేసిందా చేయబడింది ఎలా తెలుస్తుంది? తెలుగులో ఆ మాత్రం నా నాలెడ్జ్ లేదు. నేను ఎగ్జామ్ రాశాను, నేను ఒక పని చేశానని చెప్తున్నాను అక్కడ. సబ్జెక్ట్ ఒక పని చేసింది అక్కడ యాక్టివ్ వాయిస్. ఎగ్జామ్ నాచే రాయబడింది. ఎగ్జామ్ అనే సబ్జెక్ట్ ప్లేస్ లో ఉన్న ఆబ్జెక్ట్ చేయబడింది, రాయబడింది ప్యాసివ్ వాయిస్. ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే అసలు ఇప్పుడు సెంటెన్సెస్ ఎలా తయారు చేయాలి? హౌ ద సెంటెన్సెస్ ఆర్ framed in passive voice. The fundamental rules ఉన్నాయండి కొన్ని, జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. రూల్ నెంబర్ 1, every passive voice sentence starts with the object in the place of subject. Subject place లో ఆబ్జెక్ట్ ఉంటుంది. అంటే ఎవరైతే చేయబడ్డారో, ఎవరైతే ఒక పని, ఎవరికైతే ఒక పని జరిగిందో వాళ్ళతో సెంటెన్స్ స్టార్ట్ చేస్తాము. ఇది రూల్ నెంబర్ 1. రూల్ నెంబర్ 1 ఇది, రైట్? సో ప్యాసివ్ వాయిస్ లో సెంటెన్స్ ఎలా తయారు చేయాలో చెప్తున్నాను. ప్యాసివ్ వాయిస్ వల్ల ఉపయోగం ఏంటి? సబ్జెక్ట్ ఎవరు చేశారో లేనప్పుడు, ఎవరు చేయబడ్డారో, ఎవరికి ఒక పని చేయబడిందో వాళ్ళతో స్టార్ట్ చేయడానికి ప్యాసివ్ వాయిస్ కావాలి మనకి, రైట్? సో rule number 1 says that we start every sentence with object in the place of subject. And rule number 2 is, second rule is, and very very important rule అండి, passive voice లో verb is always in the third form. అంటే V1, V2, V4, V5 అనే వర్బ్లు ఉండవు. మీరు ఏ సెంటెన్స్ అయినా తీసుకోండి, టేక్ ఎనీ సెంటెన్స్ ఇన్ ప్యాసివ్ వాయిస్. అది ప్రెసెంట్ అయినా, ప్రెసెంట్ కంటిన్యూస్ అయినా, ఫ్యూచర్ అయినా, పాస్ట్ కంటిన్యూస్ అయినా, ఎవ్రీ సెంటెన్స్, ఇన్ ఎవ్రీ సెంటెన్స్ ద వర్బ్ ఇస్ ఇన్ ద థర్డ్ ఫార్మ్, పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ లో ఉంటుంది. రూల్ నెంబర్ 2, వెరీ వెరీ ఇంపార్టెంట్ రూల్. అంటే V1 ఉండదు, V2 ఉండదు, V4 ఉండదు, V5 ఉండదు, గో వెంట్, గాన్, గోయింగ్ ఇవే ఉండవు, ఓన్లీ గానే ఉంటుంది. రైట్, రోట్, రిటర్న్, రైటింగ్, రైట్స్ ఉండవు, ఇవన్నీ ఉండవు, రిటర్న్ ఒక్కటే ఉంటుంది. డూ, డిడ్, డన్, డూయింగ్, డస్ ఇవేం ఉండవు, డన్ ఒక్కటే ఉంటుంది. అన్ని టెన్సుల్లో కూడా, అన్ని సెంటెన్సెస్ లో కూడా, వెదర్ యు టాక్ అబౌట్ పాస్ట్, ప్రెసెంట్, ఫ్యూచర్, ఇన్ ఎవ్రీ టైమ్ the verb is always in the third form. The verb is always in third form. You understand? The third form is called past participle. So rule number 1 is very clear. Every passive voice sentence begins with the object. What is an object? Object means the receiver of the action is called object, which is in the place of subject. And the second rule is, in every sentence of passive voice, the verb is always in the third form. You don't have first form, second form, fourth and fifth form. Now, rule number 3, the another most important rule. అసలు ఇది థర్డ్ రూల్ లేకపోతే ప్యాసివ్ వాయిసే లేదు. అసలు థర్డ్ రూల్ లేకపోతే ప్యాసివ్ వాయిసే లేదు. మనకి ఆబ్జెక్ట్ కి అలాగే వర్బ్ యొక్క
థర్డ్ ఫామ్ కి మధ్యలో ఒక బి ఫామ్ తప్పనిసరిగా వాడాలి. బి ఫామ్ లేకుండా ప్యాసివ్ వాయిస్ లేదు. ఎవ్రీ సెంటెన్స్ లో బి ఫామ్ ఉండాల్సిందే ప్యాసివ్ వాయిస్ లో. ఆ బి ఫామ్ ఎలా ఉండొచ్చు అంటే డైరెక్ట్ బి ఫామ్ ఉండొచ్చు. డైరెక్ట్ బి ఫామ్ అంటే ఏంటి? యామ్, ఈస్, ఆర్, వాజ్, వర్, బి ఈ ఫామ్ లో ఉండొచ్చు. లేదా కాంబినేషన్స్ లో ఉండొచ్చు. అంటే హ్యావ్ బీన్, హ్యాస్ బీన్, హ్యాడ్ బీన్, విల్ హ్యావ్ బీన్. లేదా మోడల్ తో కాంబినేషన్ విల్ బి, షల్ బి, కెన్ బి, షుడ్ బి, మస్ట్ బి, ఆట్ టు బి, వుడ్ బి, ఇలా ప్లస్ V3. బి అనేది కంపల్సరీ. ఒక్కొక్కసారి డబుల్ బి ఫార్మ్స్ ఉంటాయి. am being, are being, was is being, was being, were being, will be being, shall be being. ఇలా డబుల్ బి ఫార్మ్స్ లో కూడా ఉంటుంది బి ఫార్మ్. సో గుర్తుపెట్టుకోవాల్సిన వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ప్యాసివ్ వాయిస్ లో బి ఫామ్ ఎక్కడ ఉంటుంది? వర్బ్ యొక్క థర్డ్ ఫామ్ కి ముందు ఉంటుంది. ఈ బి ఫామ్ ఎలా ఉంటుంది? సింపుల్ బి ఫామ్, డైరెక్ట్ బి ఫామ్ ఉండొచ్చు, ఆర్ బి ఫామ్ విత్ హ్యావ్ ఫామ్ కాంబినేషన్, బి ఫామ్ విత్ మోడల్ కాంబినేషన్, బి ఫామ్ విత్ మోడల్ అండ్ హ్యావ్ ఫామ్ కాంబినేషన్, అండ్ బి ఫామ్ విత్ డబుల్ బి ఫార్మ్స్, రైట్? అది మరి ఏ బి ఫామ్ వాడాలి సార్ మనం అనేది సెంటెన్స్ లో అది పాస్టా, ప్రెసెంటా, ఫ్యూచరా అది డిసైడ్ చేస్తుంది. ఈ బి ఫామ్ ను బట్టే మనం మాట్లాడే సెంటెన్స్ ప్యాసివ్ వాయిస్ లో పాస్టా, ఫ్యూచరా, కంటిన్యూసా, ఒకవేళ పాస్ట్ అయితే పాస్ట్ కంటిన్యూసా, పాస్ట్ పర్ఫెక్టా అనేది డిసైడ్ చేసేది బి ఫామ్సే. కాబట్టి బి ఫామ్ ను బట్టే మనం సెంటెన్స్ అది దేని గురించి చెప్తుంది అనేది డిసైడ్ చేస్తాం. సరే చూద్దాం. ఇప్పుడు మనం సింపుల్ పాస్ట్ టెన్స్ యాక్టివ్ వాయిస్ మనం నేర్చుకున్నాం ఆల్రెడీ. ద ఫస్ట్ పాస్ట్ యాక్షన్స్, యు నో ద పాస్ట్ యాక్షన్స్. పాస్ట్ యాక్షన్స్ యాక్టివ్ లో 3 మోడల్స్ ఉన్నాయి. యూనో సింపుల్ పాస్ట్ టెన్స్, ప్రెసెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్. He wrote the exam, he has written the exam, he had written the exam. వీటికి ప్యాసివ్ వాయిస్ ఎలా ఉంటుంది? సపోజ్ వీటిని మనం ప్యాసివ్ వాయిస్ లో చెప్తే ఎలా ఉంటుంది? వీటిని ప్యాసివ్ వాయిస్ చెప్పాల్సిన అవసరం లేదు, కానీ చెప్తే ఎలా ఉంటుందో చూద్దాం. ఎందుకంటే ప్యాసివ్ వాయిస్ లో చెప్పటం అనేది మనం అలవాటు చేసుకుంటే యాక్టివ్ వాయిస్ లో చెప్పలేని విషయాన్ని కూడా ప్యాసివ్ వాయిస్ లో చెప్పగలిగే స్థాయికి రావటం. యు అండర్స్టాండ్ మీ? సో దెర్ ఆర్ సమ్ సెంటెన్సెస్ యాక్టివ్ నుంచి ప్యాసివ్ కి మనం ఎందుకు మార్చాల్సి వెళ్ళినప్పుడు మన మాస్టర్లు ఎందుకు మార్పించారు మన చేత? ప్యాసివ్ వాయిస్ లో సెంటెన్సెస్ తయారు చేయడం నేర్చుకోవాలంటే యాక్టివ్ వాయిస్ నుంచి నేర్చుకోవాలి. అందువల్ల మన మాస్టర్లు మనకు చెప్పారు. ఇప్పుడు కూడా కొంచెం ఆ టచ్ ఉంటుంది, కానీ అది మెయిన్ కాదు. యాక్టివ్ లో చెప్పలేని వాటిని మనం ప్యాసివ్ లో ఎలా చెప్పాలి చూద్దాం. పాస్ట్ యాక్షన్ సింపుల్ పాస్ట్ టెన్స్ ఎలా ఉంది? సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ యొక్క సెకండ్ ఫామ్ అండ్ దెన్ ఆబ్జెక్ట్ ఆర్ ఫ్రేజ్. ఇదే కదండి యాక్టివ్ మనకి సింపుల్ పాస్ట్ టెన్స్ మనం వాడింది ఆల్రెడీ. I wrote the exam, he came to my house, I saw the film, I enjoyed the film myself, I called my friend came to the exam center, I got up at 7 o'clock. These are all subject plus V2 form, direct గా verb second form వాడాం. మరి ఇప్పుడు ప్యాసివ్ వాయిస్ లో verb second form ఉంటుంది? అసలు ఉండదు. ప్యాసివ్ వాయిస్ సెంటెన్సెస్ ఆర్ స్టార్ట్, దీనికి ఇది యాక్టివ్ వాయిస్. దిస్ ఈస్ యాక్టివ్ ఫామ్, యాక్టివ్ వాయిస్. ప్యాసివ్ వాయిస్ లో ఆబ్జెక్ట్ తో స్టార్ట్ చేస్తాం. ఇదే సెంటెన్స్ కి ఆబ్జెక్ట్. మరి దీంట్లో వర్బ్ యొక్క థర్డ్ ఫామ్. సెంటెన్స్ చివరిలో సబ్జెక్ట్ ఉంటే పెడతాం, లేదా ఫ్రేజ్. సబ్జెక్ట్ ఉండదు 90%. ఈ మధ్యలో ఉన్న గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ గ్యాప్ ను బట్టి అది పాస్టా, ప్రెసెంటా, ఫ్యూచరా, కంటిన్యూసా, రొటీనా ఇవన్నీ డిసైడ్ చేస్తాం. ఈ గ్యాప్ లో మనం వాడేది వర్స్.
లేదా వర్. ఇక్కడ నెగిటివ్ అయితే నాట్, వాజ్ నాట్, వర్ నాట్. హీ రోట్ ద ఎగ్జామ్, అతను ఎగ్జామ్ రాశాడు. దానికి ప్యాసివ్ ఫామ్ ద ఎగ్జామ్ వాజ్ రిటన్ బై హిమ్, ఇది ప్యాసివ్ వాయిస్. he wrote the exam was written by him. అదే మన గోలు, అదే మన గోల్ అది కాదు కదా. మన గోల్ ఏంటి? ఈ రోడ్ ద ఎగ్జామ్ అనే సెంటెన్సెస్ చెప్పలేని వాటికి కూడా, అంటే యాక్టివ్ లో చెప్పలేని సెంటెన్సెస్ కూడా ప్యాసివ్ లో చెప్పడం మన గోల్. అవి చెప్పాలంటే కొన్ని యాక్టివ్ ప్యాసివ్ మార్చుకోవడం నేర్చుకోవాలి ఫస్ట్. అప్పుడు మీరు డైరెక్ట్ గా ప్యాసివ్ వాయిస్ చెప్పగలరు. ఫర్ ఎగ్జాంపుల్, he kicked the ball. What is the passive voice? The ball was kicked by him. The ball was kicked by him. Right? For example, he wrote the exam, Anna. The exam was written by him, Anna. Passive voice. He wrote the exam. The exam was written. Written. Third form, ముందు was వాడా. ఎందుకని? ఎగ్జామ్ అనేది సింగులర్ కాబట్టి. అలా కాకుండా he wrote the exams అన్నాను అనుకోండి, అక్కడ ఎగ్జామ్స్ ఉంది కాబట్టి ఇక్కడ was వాడకూడదు, వర్ వాడాలి. వర్ తీసుకోవాలి, మోర్ దెన్ వన్, ప్లూరల్. The exams were written by him. The exams were written by him. The teacher explained the lesson. What is the passive form for that? The lesson was explained by the teacher. I understood the lesson. Understood, understand, understood. లక్కీ ఏంటి మనకి? అంటే లక్కీ థింగ్ ఏంటంటే సెకండ్ ఫామ్ థర్డ్ ఫామ్ రెండు ఒకటే. I understood the lesson. The lesson was understood by me. So understood second form, understood third form also, right? I prepared the notes. The notes was prepared by me, right? I called my friend. My friend was called by me. I invited all my relatives to the function. Ikkada I invited. What is the verb here? Invited is an active verb. Whom I invited? All my relatives is object. Evarni? Ma bandhuvalni. All my relatives were invited to the function by me. All my relatives were invited, right? So this is how you can frame it. ఇప్పుడు మన గోల్ ఇది కాదు. యాక్టివ్ ప్యాసివ్ మారిస్తే కొన్ని సెంటెన్సెస్ తయారు చేయడం వస్తుంది మనకి. బట్ నౌ మన గోల్ ఏంటి? యాక్టివ్ లో చెప్పలేని వాటిని ప్యాసివ్ చెప్పడం. చూద్దాం కొన్ని ఎగ్జాంపుల్స్. మా ఫాదర్కి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయింది. దీనికి యాక్టివ్ ఫామ్ ఉందా? అసలు యాక్టివ్ ఫామ్ అది. మా ఫాదర్కి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయింది అన్నాను, అది యాక్టివా? అంటే మా ఫాదర్ని ఎవరు ట్రాన్స్ఫర్ చేశారు హైదరాబాద్. సో దట్ ఈస్ నాట్ యాక్టివ్. మై ఫాదర్ ఈస్ ద రిసీవర్ ఆఫ్ ద యాక్షన్. మా ఫాదర్ యాక్షన్ రిసీవ్ చేసుకున్నారు కాబట్టి మై ఫాదర్ ట్రాన్స్ఫర్ అనకూడదు. దానికి మధ్యలో వాజ్ ట్రాన్స్ఫర్డ్ అన్నారు. మై ఫాదర్ వాజ్ ట్రాన్స్ఫర్డ్ టు హైదరాబాద్. మై ఫాదర్ వాజ్ ట్రాన్స్ఫర్డ్ టు హైదరాబాద్. మా ఫాదర్ కి Hyderabad transfer. There is no active voice for this. Only passive voice is there because who transferred my father is not there. My father was transferred to Hyderabad. మా ఫాదర్ కి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయింది. మా ప్రోగ్రామ్ అనుకోకుండా క్యాన్సిల్ అయింది. ఎవరు క్యాన్సిల్ చేశారు అంటే సబ్జెక్ట్ ఉంది అక్కడ, కర్త చేసిన వాడు ఉన్నాడా? లేదు. కానీ చేయబడింది ఒకటి ఉంది, క్యాన్సిల్ అవ్వబడింది. ఏంటి? మా ప్రోగ్రామ్ అనుకోకుండా క్యాన్సిల్ అయింది. సో ఆబ్జెక్ట్ హూమ్ అండ్ విచ్ ఈస్ దేర్. దేనిని వేనిని క్యాన్సిల్ అవ్వబడింది ఏంటి? అవర్ ప్రోగ్రామ్. సో అవర్ ప్రోగ్రామ్ వాజ్ క్యాన్సిల్డ్ అన్ఎక్స్పెక్టెడ్లీ. అవర్ ప్రోగ్రామ్ వాజ్ క్యాన్సిల్డ్ అన్ఎక్స్పెక్టెడ్లీ. లేదా అవర్ ప్రోగ్రామ్ వాజ్ అన్ఎక్స్పెక్టెడ్లీ క్యాన్సిల్డ్. వాజ్ కంపల్సరీగా వాడాలి బీ ఫామ్. బీ ఫామ్ లేకపోతే ప్యాసివ్ వాయిస్ లేదు.
వర్బ్ థర్డ్ ఫామ్ లేకపోతే ప్యాసివ్ వాయిస్ లేదు. ప్యాసివ్ వాయిస్ లో V1, V2, V4, V5 ఉండవు. అన్ని సెంటెన్సెస్ లో కూడా V3 ఉంటుంది. V3కి ముందు కంపల్సరీగా V ఫామ్ ఉంటుంది. ఇవి బండ గుర్తులు అనమాట ప్యాసివ్ వాయిస్ లో. రైట్. వార్షికోత్సవం సందర్భంగా మా కాలేజీని అందంగా అలంకరించారు. ఎవరు అలంకరించారు? ఎవరు అలంకరించిన ఎవరు? ఎవరు ఎవరు అలంకరించారయ్యా? చెప్పాము అక్కడ లేదుగా. ఎవరో విద్యార్థులు అందరూ కలిసి చేశారు. అది అక్కడ లేదు. కానీ అలంకరించబడింది ఏంటి? మా కాలేజ్. కాబట్టి అవర్ కాలేజ్ వాజ్ డెకరేటెడ్ అది రావాలి మీ నోట్లోంచి. అక్కడ వాజ్ పెట్టకపోతే ఏమవుతుందండి? మై కాలేజ్ డెకరేటెడ్ అన్నాం అనుకోండి, మీ కాలేజ్ డెకరేట్ చేసిందంట ఎవరినో. మీ కాలేజ్ డెకరేట్ చేసిందా, చేయబడిందా? సో చేయబడింది అని చెప్పాలంటే అక్కడ వాజ్ పెట్టాలి. మై కాలేజ్ వాజ్ డెకరేటెడ్ బ్యూటిఫుల్లీ ఆన్ ద అకేషన్ ఆఫ్ యానివర్సరీ. ఆన్ ద అకేషన్ అంటే సందర్భంగా, ఆన్ ద అకేషన్ ఆఫ్ యానివర్సరీ అవర్ కాలేజ్ వాజ్, దాని ముందేనే పెట్టుకోవచ్చు, ఎవరైనా పెట్టుకోవచ్చు. ఆన్ ద అకేషన్ ఆఫ్ యానివర్సరీ అవర్ కాలేజ్ వాజ్ డెకరేటెడ్ బ్యూటిఫుల్లీ. మా కాలేజీలో కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలని ఏర్పాటు చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలని కల్చరల్ యాక్టివిటీస్ అంటారు. ఏర్పాటు చేశారు. ఎవరు ఏర్పాటు చేశారు? నేను చెప్పాను అక్కడ ఎవరు ఏర్పాటు చేశారు. అక్కడ లేదు, చేసిన వాడు లేడు అక్కడ. సమ్ కల్చరల్ యాక్టివిటీస్ ప్లూరల్ ఉంది కాబట్టి వాజ్ కాదు, వర్ తీసుకోవాలి. సమ్ కల్చరల్ యాక్టివిటీస్ వర్ conducted in our college on the occasion of anniversary. Some cultural activities were conducted. Some sports and games were conducted. ఆ సందర్భంగా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఆన్ దట్ అకేషన్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఇన్వైటెడ్ అన్నాం అనుకో, ఫినిష్, లేచిపోయింది, మొత్తం లేచిపోయింది. ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఇన్వైటెడ్ అంటే ఆయన ఇన్వైట్ చేశాడు మిమ్మల్ని. ఆయన ఇన్వైట్ చేశాడు, ఇన్వైట్ చేయబడ్డా? ఇన్వైట్ చేయబడ్డాడు. కాబట్టి ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఇన్వైటెడ్ కాదు, ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ వాజ్ ఇన్వైటెడ్ యాజ్ చీఫ్ గెస్ట్. సో ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ వాజ్ ఇన్వైటెడ్ యాజ్ చీఫ్ గెస్ట్ ఆన్ ద అకేషన్ ఆఫ్ అవర్ యానివర్సరీ. ఆ రోజు గెలిచిన వాళ్ళకి ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేశారు, ఇచ్చారు. ఏమి ఇచ్చారు? ప్రైజెస్ ఇచ్చారు. The prizes were distributed to all the winners and runners on the same day. పేద విద్యార్థులకి బట్టలు, పుస్తకాలు ఉచితంగా ఇచ్చారు. ఎవరు ఇచ్చారు? లేదు. ఏమి ఇవ్వబడ్డాయి? బుక్స్ అండ్ క్లోత్స్ వర్ డిస్ట్రిబ్యూటెడ్ టు ఆల్ ద పూర్ పీపుల్, టు ఆల్ ద పూర్ స్టూడెంట్స్. స్వీట్స్ వర్ డిస్ట్రిబ్యూటెడ్ టు ఆల్ ద స్టూడెంట్స్. స్వీట్స్ వర్ డిస్ట్రిబ్యూటెడ్. అక్కడ వర్ కంపల్సరీగా ఉండాలి, స్వీట్స్ అనే బహువచనం ఉంది కాబట్టి. వర్ డిస్ట్రిబ్యూటెడ్ టు ఆల్ ద స్టూడెంట్స్, టు ఆల్ ద స్టూడెంట్స్. రైట్. అలాగే ఇంకా ఎగ్జాంపుల్స్, హాల్ టికెట్స్ నిన్న ఆఫీస్ లో ఇచ్చారు. ఎవరు ఇచ్చారు? ఇచ్చిన వాడు ఉన్నారు అక్కడ. సబ్జెక్ట్ ఈస్ నాట్ దేర్, కానీ ఆబ్జెక్ట్ ఉంది. ఏది ఇవ్వబడింది? హాల్ టికెట్స్. హాల్ టికెట్స్ అనేది ఇస్ ఎ ప్లూరల్ నంబర్, అంటే సింగులర్ నంబర్. ఇట్ ఈస్ ఎ ప్లూరల్ నంబర్. కాబట్టి హాల్ టికెట్స్ వర్ ఇష్యూడ్ at the office counter yesterday. Hall tickets were issued at office counter yesterday. ఇవ్వబడ్డాయి. Right. On the occasion of Prime Minister's visit to Hyderabad, ఇదంతా ఒక ఫ్రేజ్. ఇంగ్లీష్ లో ఫ్రేజెస్ ఎక్కువ ఉంటాయండి, పేపర్లో చదివితే అర్థమవుతుంది. On the occasion of Prime Minister's visit to Hyderabad, మొత్తం ఒక ఫ్రేజ్ అది. అంటే ఆ ప్రైమ్ మినిస్టర్ గారు హైదరాబాద్ సందర్శిస్తున్న సందర్భంగా అది మొత్తం ఫ్రేజ్, ఇన్కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది కదా. గ్రూప్ ఆఫ్ వర్డ్స్. ఆన్ ద అకేషన్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్స్ విజిట్ టు హైదరాబాద్, ఏం జరిగింది? ద సిటీ వాజ్ డెకరేటెడ్ విత్ ఎలక్ట్రిక్ ల్యాంప్స్, ద రోడ్స్ వర్ క్లీన్డ్, ఆల్ ద బ్యారికేడ్స్ వర్ arranged for every 1 kilometer.
and a special helipad was arranged, right? A tight security was arranged for the Prime Minister. ఎవరు చేశారో లేదు కాబట్టి ఏం చేయబడింది, యాక్షన్ ఏంటి అంటే ప్యాసివ్ వాయిస్ లో యాక్షన్ కి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం మనం. ఎవరు చేశారు అనే దానికి ఇంపార్టెన్స్ ఇవ్వట్లా, ఏం చేయబడింది అనే దానికి ఇంపార్టెన్స్ ఇస్తాం. ద సిటీ వాజ్ డెకరేట్ చేయబడింది. ద సిటీ వాజ్ డెకరేటెడ్ బ్యూటిఫుల్లీ. నగరాన్ని అందంగా అలంకరించారు. ఎవరు, ఎందుకు, మనకెందుకు, ఎవరైతే అలంకరించబడిందా లేదా సిటీ, ద సిటీ వాజ్ డెకరేటెడ్, రైట్. అలాగే అలాగే 10,000 పుస్తకాలని ఉచితంగా పంచారు. ఎవరు పంచితే మనకెందుకు, మంచి పుస్తకాలు పంచారు అందరికి. ఎవరు పంచారని ఏదో ఒక సొసైటీయో సంస్థో ఏదో పంచారు ఎవరో, అది కాదు మన ఉద్దేశం. మన ఉద్దేశం ఏంటి, పంచారు అని చెప్పడం ఉద్దేశం. when you emphasize on the action rather than the doer of the action, చేసిన వాడి కన్నా కూడా వాడు చేసిన పని మీద మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు ప్యాసివ్ వాయిస్ చెప్పాలి. సో 10,000 books were distributed on the occasion of Independence Day. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా 10,000 పుస్తకాలని, భారత చరిత్ర, కొత్త చరిత్ర, న్యూ హిస్టరీ ఆఫ్ ఇండియా was distributed to all on the occasion of Independence Day celebrations, right? And కొత్త మరో 50 రఫైల్ విమానాలని కొన్నారు. ఎవరు కొంటారండి, నువ్వు కొంటావు, నేను కొంటానా? భారతదేశం కొంది. భారతదేశం కొని చెప్పాల్సిన అవసరం ఏముంది? అసలు ఏం కొన్నారు, చేసిన పని ఏంటి చెప్పాలి అక్కడ, అది ఇంపార్టెంట్. సో వెన్ యువర్ ఎంఫసైజ్ ఈస్ ఆన్ ద యాక్టివిటీ మీద మన ఎంఫసైజ్ ఉన్నప్పుడు, ద 50 more Rafale aircrafts were purchased from France last month by India. అక్కర్లా ఇంకా అక్కడ my father was transferred by the management. Akarla, my father was transferred to Hyderabad. That's all. Our program was cancelled. That's all. All tickets were issued. In the office yesterday. That's all. అయిపోయింది. సంక్రాంతి పండుగను దేశవ్యాప్తంగా వైభవంగా జరుపుకున్నారు. ఎవరు, నువ్వా నేనా? అందరం ప్రజలు జరుపుకున్నారు. పీపుల్ సెలబ్రేటెడ్ అని చెప్పచ్చు సింపుల్ పాస్ట్ టెన్స్ లో, కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకని, అక్కడ పండగను జరుపుకున్నారు అనేది ఇంపార్టెంట్, ఎవరు జరుపుకున్నారు ఇంపార్టెంట్ కాదు. ఎవరు జరుపుకుంటారండి, జంతువులు జరుపుకుంటాయా, గేదెలు బర్రెలు జరుపుకుంటాయా సంక్రాంతి పండుగని? అవేం జరుపుకో, వాడికి పండుగలు ఏం లేవు, ఒకటే పండుగ. So the Sankranti festival was celebrated grandly across India by the people in the house la pakana bettu. The Sankranti festival is an object in the place of subject. Was celebrated V3 was B form V3 rendu vachese. Was celebrated grandly across the country, deshavyaptanga. Understand? So this is how you can use passive voice, a simple past tense positive. అదే నెగిటివ్ అనుకోండి, అక్కడ did not వాడాం. ఎలా వాడాం మనం did not గుర్తుందా? did not, ఒక పని జరగలేదు అని చెప్పడానికి ఏం వాడాము? నేను ఎగ్జామ్ రాయలేదు అని చెప్పాం, గుర్తుంది? అసలు మర్చిపోయారా? అది స్వాహానా. So subject, then we use did not plus V1 వాడాం. I did not write the exam. దీనికి passive voice ఏంటి? ఇందాక ఎగ్జామ్ రాశాను, I wrote the exam was written అన్నాం. ఇక్కడ ఎగ్జామ్ రాయలేదు, was
ఆబ్జెక్ట్ దీనే సబ్జెక్ట్ అంటాం. సబ్జెక్ట్ చేయబడింది. was not, wasn't, were not. ఎగ్జామ్స్ అయితే కనుక were not, written, verb third form. ఆబ్జెక్ట్ ఉండదు, ఇంకా ఆబ్జెక్ట్ ముందు పెట్టేసాం కదా, ఫ్రేజ్ ఒక్కటే ఉంటుంది, ఓన్లీ ఫ్రేజ్. You can see now here we start the sentence. How we are starting? With the object and subject. Then we are using a be form here, negative be forms. Wasn't and weren't. Verb is always in the third form. I did not write the exam కాస్త passive voice లో the exam was not written by me. Passive voice లో did అనే మాట రాదు, did not రావు, V1 రాదు, V2 రాదు, V4 రాదు, V5 రాదు. ప్యాసివ్ వాయిస్ లో V3 వస్తుంది. బి ఫార్మ్స్ వస్తాయి, కాంబినేషన్ ఆఫ్ బి ఫార్మ్స్ వస్తాయి. కాబట్టి ఇక్కడ గమనించాల్సింది ఐ డిడ్ నాట్ రైట్ ద ఎగ్జామ్ వాజ్ నాట్ రిటన్ బై మీ. ఇప్పుడు ఇది కాదు కదా మన ఉద్దేశం. కొన్ని పనులు చేయబడలేదు అని చెప్పాలి, కొన్ని పనులు చేయలేదండి అని చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, మా రోడ్లని శుభ్రపరచలేదు అని చెప్పాలి. ఎవరు? మనకెందుకు, ఎవరైతే రోడ్లని శుభ్రపరచలేదు, ఎవరైనా మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు చేయాలి ఆ పని కదా. సో రోడ్లు అనే ఒక ఆబ్జెక్ట్ ఉంది, దాని సబ్జెక్ట్ ప్లేస్ లో పెడుతున్నాం. ద రోడ్స్ వర్ నాట్ క్లీన్డ్ ప్రాపర్లీ. The action was not taken. Yes, the report was given several times. Complaints were given several times. చాలాసార్లు కంప్లైంట్ చేసామండి కానీ ఎవరు యాక్షన్ తీసుకోలేదండి అంటాం. మనం కంప్లైంట్ చేసాము, ఎవరు చేశారు కంప్లైంట్? వీతో స్టార్ట్ చేయాల్సిన పని లేదు. మేము కంప్లైంట్ చేసావా, నువ్వు కంప్లైంట్ చేసావా, లేదా గోవిందరావా, కృష్ణారావా, గోపాలరావా, ఇది ఇంపార్టెంట్ కాదు. ఎవరు చేశారు ఇంపార్టెంట్ కాదు, కంప్లైంట్ చేసామా లేదా ఇంపార్టెంట్. సో కంప్లైంట్ చేసాం కానీ యాక్షన్ తీసుకోలేదండి వరకు అని చెప్పాలి. సో ద కంప్లైంట్ వాజ్ గివెన్, లేదా ఇట్ వాజ్ కంప్లైండ్ సెవరల్ టైమ్స్. ద కంప్లైంట్ వాజ్ గివెన్ సెవరల్ టైమ్స్, వాజ్ గివెన్, but actions were not taken so far. Actions were not taken. Nobody took actions. Anybody did not take action. అది యాక్టివ్ వాయిస్, అది చిన్నపిల్లల ఇంగ్లీష్ అయిపోయింది ఆ స్టేజ్. The actions were not taken. Right? The ruling party proposed the bill in the parliament, but it was not approved by all the members. The new bill was introduced in the parliament. And ఎవరి చేత చేయబడింది? గవర్నమెంట్. చెప్పాలా? అవసరం ఉందా? వాళ్ళే చేస్తారు కదా. నువ్వు చేస్తావు, నేను చేస్తానా? సో ద న్యూ బిల్ వాజ్ ఇంట్రడ్యూస్డ్. ద గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ ద న్యూ బిల్ అని చెప్పచ్చు, కానీ ఇంకా ఆ స్టేజ్ కాదు, అది అన్ప్రొఫెషనల్ ఇంగ్లీష్. కొత్త బిల్లుని పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు కానీ దాన్ని మెంబర్స్ ఆమోదించలేదు. పేపర్లో ఇలా ఉంటుంది. A new bill was introduced in the parliament, but it was not approved by all the members. You understand me? This is how you can use passive voice. Very simple, right? Now I want to show you a small PPT for this. ఇంకా చాలా వర్క్ ఉందండి. ప్యాసివ్ వాయిస్ ఇస్ నాట్ సో ఈజీ టు కంప్లీట్. ఏదో ఇలా చెప్పగానే అలా అయిపోతుంది అనుకోకండి. బికాస్ మీరు లాట్ ఆఫ్ వర్క్ హ్యాస్ టు బి డన్ ఫ్రమ్ యువర్ సైడ్ అండ్ లాట్ ఆఫ్ వర్క్ హ్యాస్ టు బి డన్ ఫ్రమ్ మై సైడ్. సో ప్యాసివ్ వాయిస్ మీద మనం ఎంతో వర్క్ చేయాల్సి ఉంది. నౌ లెట్ మీ షేర్ మై స్క్రీన్ ఆల్సో, because screen where I will show you some PPT about the passive voice. I think, are you online? Everybody is online? Yes, sir. Okay, yes, fine.
Fine. ఎందుకు పేపర్ లాంగ్వేజ్, లెటర్ రైటింగ్, డ్రాఫ్టింగ్, స్కిల్స్ అన్నిట్లో కూడా ప్యాసివ్ వాయిస్ తప్పనిసరిగా మనకి అవసరం అవుతాయి. ఒకసారి ఈ చిన్న పీపీటీ చూడండి, నేను ఒక చిన్న మ్యాజిక్ లాగా చేశాను. ప్యాసివ్ వాయిస్ జస్ట్ మీరు చూస్తే ఏంటంటే మీకు ఐడియా వస్తుంది. ప్యాసివ్ వాయిస్ రైట్, స్క్రీన్ షాట్ కావాలి తీసుకోండి. సో లెట్ us స్టడీ వాట్ ఈస్ ప్యాసివ్ వాయిస్. అందరూ చదువుకోండి ఒకసారి. ద డిఫరెన్స్ బిట్వీన్ యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్, where we use, when we use passive voice, how we can make sentences, how we make sentences in passive voice. This is a subject, this is a content. So let's study. Now, what is passive voice? When we use an active verb, we say what the subject does. ఒక యాక్టివ్ వర్బ్ మనం వాడాము అంటే సబ్జెక్ట్ ఏం చేశాడో చెప్తుంది. హీ క్లీన్ ద రూమ్ ఎస్టర్డే. అతను నిన్న రూమ్ క్లీన్ చేసి, ఆమె నిన్న రూమ్ క్లీన్ చేసింది. When we use passive verb, we say what happened to the subject. Subject ఏం జరిగింది. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి, ఇక్కడ రూమ్, ఇక్కడ కింద చూడండి, రూమ్ ఇస్ ద సబ్జెక్ట్, షీ ఇస్ నాట్ ద సబ్జెక్ట్. ఆ రూమ్ అనే ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ ప్లేస్ లో వచ్చింది కాబట్టి అది సబ్జెక్ట్ అవుతుంది. ద రూమ్ వాజ్ క్లీన్ ఎస్టర్డే. బై హర్ అక్కర్లా, ఇంకా మనం ఎగ్జామినేషన్ రాసేటప్పుడు బై హర్ రాస్తాం, ఇక్కడ అక్కర్లా. ద రూమ్ వాజ్ క్లీన్డ్ బై హర్ ఎస్టర్డే, అక్కర్లా. The room was cleaned. So when we use passive verb, what is the main intention? We say what happens to the subject. That is called, the verb is more emphasized. I hope you understand this. And you can see now here, yeah, how to change active to passive అనేది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మారుస్తాం. మీరు చూడండి ఒకసారి, నేను కొన్ని చేశాను అక్కడ. They invited 100 people to the wedding. అంటే అర్థం ఏంటి? They invited 100 people to the wedding. అంటే పెళ్లికి వాళ్ళు ఒక 100 మందిని ఆహ్వానించారు. ఇక్కడ దీంట్లో వాట్ ఈస్ ద ఆబ్జెక్ట్? దేనా 100 people, అక్కడ రెడ్ మార్క్ వేస్తుంది చూడండి. ఆ రెడ్ మార్క్ లో ఉన్న ఆబ్జెక్ట్ తీసుకొచ్చాం సబ్జెక్ట్ ప్లేస్ లోకి. 100 people తో స్టార్ట్ చేసాం ఇక్కడ సెకండ్ లైన్ లో. వర్ ఇన్వైటెడ్, వస్ గాని వర్ గాని వాడతాం. ఇక్కడ వర్ వాడాం, పీపుల్ 100 అంటే మోర్ దెన్ 1 కదా. సో వి యూస్ వాట్, ప్లూరల్ వర్బ్. వర్బ్ లో కూడా ఏకవచనం బహువచనం ఉంటాయి. సో వర్ ఇన్వైటెడ్ టు ద వెడ్డింగ్, రైట్. యాక్టివ్ ఇన్వైటెడ్, పాసివ్ లో వర్ ఇన్వైటెడ్. You can see how we can change easily. Now, when we use passive voice, eppur passive voice vaadtam when we want to focus on the action. Ippude meeku cheppanu నేను చెప్పేది ఇక్కడ రాస్తాను. When we want to focus on action and not who or what did it, ఎవరు చేశారు, ఏం చేశారు కాకుండా అక్కడ ఏది జరిగింది, వాట్ ఈస్ ద యాక్షన్ మీద మనం ఫోకస్ చేసినప్పుడు మనం passive voice వాడతాం. I have been offered a job. I have been offered a job అంటే నాకు జాబ్ వచ్చింది అని అర్థం. I have been offered a job in so-and-so company. When we don't know who or what did the action, or when it's very obvious, అది ఆబ్వియస్ అంటే మనకు తెలిసిపోతుంది ఎవరు చేశారు, ఏం చేసిందని. My car was stolen. అక్కడ అందరికి తెలిసిపోతుంది. Somebody stolen my car, indefinite subject అంటాం దాన్ని. Somebody stolen my car, somebody has stolen my car is wrong. My car was stolen, right? My purse was stolen. Somebody in the bus has stolen my purse is not correct. My purse was stolen in the bus by somebody. అక్కర్లా, ఎందుకంటే somebody అనేది indefinite pronoun. అంటే బలానా వ్యక్తిని నువ్వు చెప్పలేనప్పుడు ఆ వ్యక్తితో స్టార్ట్ చేయకూడదు. అర్థమైందా? ఐ హావ్ బీన్ ఆఫర్డ్ ఏ జాబ్, ఎవరిచ్చారు నీకు? అది చాలా మంది, పెద్ద కంపెనీ, అది అవసరం లేదు. నీకు జాబ్ వచ్చింది. ఐ హావ్ బీన్ ఆఫర్డ్ ఏ జాబ్. మై కార్ వాజ్ స్టోలెన్. హూ స్టోల్ యువర్ కార్? సంబడి, ఐ డోంట్ నో.
Who is he? Who is he? I don't know. But my car was stolen. So, what is the action? What has happened to the subject is more important than what the subject has done. Understand? What has happened to the subject is more important than what has the subject done. So, here the subject is my car. My car was stolen. Here a subject in the first sentence, I have been offered. ఇది తర్వాత చెప్తాను have been ఎందుకు వచ్చిందో. So when we use passive voice, who or what causes the action is often unknown or unimportant. చాలా యూజెస్ చెప్తున్నాను. The thieves were arrested. ఇక్కడ thieves were arrested అన్నామండి. పేపర్ ఇలాగ ఉంటుంది. The police arrested the thief అని జనరల్ గా చెప్పం. ఇట్ ఈస్ అబ్వియస్ హూ విల్ అరెస్ట్. మీరు అరెస్ట్ చేస్తారా, నేను అరెస్ట్ చేస్తానా? We both will not arrest. We both will not arrest the police as a thief. The thieves were arrested is important. By the police is not important. Suppose అక్కడ వర్ లేదనుకోండి, the thieves arrested అన్నారు అనుకోండి, అప్పుడు అర్థం ఏమొస్తుంది? దొంగలే పోలీసులు అరెస్ట్ చేశారు. ఇది ఈ రోజులో జరిగే పని ఇదే అనుకోండి. మనం అక్కడ వరం పెట్టకపోతే అర్థంగా వస్తుంది. ఆర్ ద రూమ్స్ క్లీన్డ్ ఎవ్రీడే? ఆర్ ద రూమ్స్ క్లీన్డ్ ఎవ్రీడే? ఇంకా క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ డిఫరెంట్ టెన్సెస్ ఇవన్నీ. వెన్ వి యూజ్ ప్యాసివ్ వాయిస్, ఇదంతా ముందు మీకు చెప్తాను రేపు ఎల్లుండిలో. సో వీ మేక్ సెంటెన్సెస్ ఇన్ ప్యాసివ్ వాయిస్. చూడండి, గమనించండి, ఇది ఇంపార్టెంట్. బి ప్లస్ ఒక పాస్ట్ పార్టిసిపుల్ ఉంటేనే ప్యాసివ్ వాయిస్ అవుతుంది. అంటే ఒక బి ఫామ్ కావాలి, దాని పక్కన పాస్ట్ పార్టిసిపుల్. పాస్ట్ పార్టిసిపుల్ మీన్స్ వాట్? ఏంటి పాస్ట్ పార్టిసిపుల్ అంటే ఏంటి? V3 verb. V3 verb is called past participle. సో పాస్ట్ పార్టిసిపుల్ ఉండాలి, కంపల్సరీగా ఉండాలి. దానికి ముందే ఉండాలి, బి ఫామ్ ఉండాలి. బి అంటే ఏంటి? ఇక్కడ ప్రెసెంట్ లో అయితే యామ్ ఈజ్ ఆర్, పాస్ట్ లో అయితే వాజ్ వర్, ఫ్యూచర్ లో అయితే విల్ బి, షల్ బి, కెన్ బి, మే బి, మైట్ బి, షుడ్ బి, వుడ్ బి, అలాగే హ్యావ్ బీన్, హ్యాస్ బీన్, హ్యాడ్ బీన్, యామ్ బీయింగ్, ఆర్ బీయింగ్, ఈజ్ బీయింగ్, వాజ్ బీయింగ్, వర్ బీయింగ్, ఇవన్నీ కూడా ప్యాసివ్, ఇవన్నీ కూడా బి ఫామ్సే. So B form can be the combination of all these things, right? And చూడండి ఒకసారి ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఆల్ టెన్సెస్. ఒకసారి మీకు ఏమైనా అవగాహన వస్తుందేమో చూడండి. సో టెన్స్ పేరు చెప్పాము, ప్రెసెంట్ సింపుల్, ప్రెసెంట్ టెన్స్. ఇంకా మీకు ఇవన్నీ అవ్వలేదు కాబట్టి మీకు అర్థం కాదు. ముందు ఇవన్నీ అవుతాయి కాబట్టి అర్థమవుతుంది. అర్థమైన వాళ్ళు ఒకసారి గమనించండి. సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో ఎలా ఉంటుంది? బి ఫామ్ ఈస్, ఆర్, యామ్ కూడా వాడతాం. బిల్ట్ past participle. Houses were built every day. కొత్త ఇల్లు రోజు కడుతున్నారు. ఈ టేబుల్ మీకు అర్థమైందా? యు అండర్స్టాండ్ ద టేబుల్? టేబుల్ మీకు కొంతవరకు సింపుల్ పాస్ట్ టెన్స్ ఒకటి చూడండి. సింపుల్ పాస్ట్ టెన్స్ లో బి ఫామ్ ఏంటి? వాజ్ వర్. బిల్ట్. అవర్ హౌస్ వాజ్ బిల్ట్ ఇన్ 1990. మా ఇల్లుని 1990 సంవత్సరంలో కట్టాము. కట్టబడింది అర్థం. ఎవరు కట్టారో మనకి ఎందుకండి? ఎవరు కట్టారో మనకు అవసరమా? అవసరం లేదు కదా. అవర్ హౌస్ వాజ్ బిల్ట్ ఇన్ 1990. అదే ప్రెసెంట్ పర్ఫెక్ట్ లో బి ఫార్మ్స్ హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ అని, పాస్ట్ పర్ఫెక్ట్ లో హ్యాడ్ బీన్ అని, ప్రెసెంట్ కంటిన్యూస్ లో ఈస్ బీయింగ్, ఆర్ బీయింగ్, యామ్ బీయింగ్ అని, అలాగే పాస్ట్ కంటిన్యూస్ లో వాజ్ బీయింగ్, వర్ బీయింగ్, ముందు వస్తాయి ఇవన్నీ కూడా. రైట్? ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ సంబడి, దే, పీపుల్. చూడండి, సంబడి, దే, పీపుల్ ఇవన్నీ కూడా ఇండెఫినెట్ ప్రొనౌన్స్ అంటాం. వాటితో సెంటెన్స్ మనం స్టార్ట్ చేయకూడదు. ఎగ్జాంపుల్, దే ఎంప్లాయ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్. దే ఎంప్లాయ్ అంటే వాళ్ళని ఉద్యోగంలో పెట్టుకున్నారు, వేల మందిని ఉద్యోగంలో తీసుకున్నారు వాళ్ళు.
వాళ్ళు తీసుకున్నారని చెప్పడం ఎందుకండి? వాళ్ళు అనే మాట ఇండెఫినెట్. వాళ్ళంటే ఎవరు? ఇట్ ఈస్ నాట్ క్లియర్. దే మీన్స్ హూ ఆర్ దే? థౌజండ్స్ ఆఫ్ పీపుల్ వర్ ఎంప్లాయిడ్ అని చెప్పాలి. అది ప్యాసివ్ వాయిస్. చెప్తాను ఇంకా వస్తాయి మనకి. ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ సంబడి, దే, పీపుల్ అండ్ ఆల్, సంబడి స్టోల్ మై బైక్ while I was doing shopping. While I was doing shopping, my bike was stolen. That is the right way. ప్రొఫెషనల్ ఇంగ్లీష్, మీ ఇంగ్లీష్లో ఇంప్రూవ్మెంట్. ఇది ఒక పీపీటీ. ఇది కాకుండా ఇంకా మీకోసం మేము చాలా పీపీటీస్ తయారు చేసాం. ప్యాసివ్ వాయిస్ చూడండి, గ్రామర్ పక్కా గ్రామర్. దీంట్లో క్విజ్ ఉంటుంది, క్వశ్చన్స్ ఉంటాయి. ఈ క్వశ్చన్స్ లో ఏదైనా క్వశ్చన్ సమాధానం చెప్పగలరా? ఒక క్వశ్చన్కైనా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ sentences contain the passive voice? 4 సెంటెన్స్ ఇచ్చాను, దాంట్లో ప్యాసివ్ వాయిస్ ఏది ఉందో చెప్పగలరా మీరు? The బాబు. student eagerly answered the teacher's questions. ద స్టూడెంట్ ఎక్కడ ఉంది అది? D sir, option D. ప్యాసివ్ వాయిస్ లో ఏముందని చెప్తున్నాను. ప్యాసివ్ వాయిస్ లో అంటే ఏముండాలి? మనకి బీ ఫార్మ్ ప్లస్ V3 ఉండాలి. Cat was baked by my grandmother. No, the cake was baked by My grandmother. the cake ఉంది అక్కడ ఆబ్జెక్ట్, was ఉంది బీ ఫామ్, baked అనే V3 ఉంది. మిగతా వాటిలో ఆ కాంబినేషన్ ఉందా చూడండి, బీ ఫామ్ ప్లస్ V3 ఉందా మిగతా వాటిలో? లేదు. కాబట్టి ఒక సెకండ్, బి ఈజ్ ద రైట్ ఆన్సర్. యూ కెన్ సీ ద ఆన్సర్ హియర్. ద కేక్ వాస్ బేక్డ్ బై ద గ్రాండ్ మదర్. ఎంతో కష్టపడి తయారు చేస్తాం మేము రకరకాల యాప్స్ ఉపయోగించి. సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ చేస్తారా మీరు? సెకండ్ క్వశ్చన్ చెప్పనా? చెప్పండి. చూడండి. Passive voice. The company hired a new manager. Passive voice ఏంటండి? A new manager was hired by the company. Exactly, correct. The company hired a new manager. A new manager was hired అని చెప్పాలి. By the company అని కూడా అక్కర్లే ఇంకా. యాక్చువల్గా నేను రాశాను మీకు అర్థం కావడం కోసం ఇక్కడ. A new manager was hired. కొత్తగా ఒక మేనేజర్ని మేము హైర్ చేసుకున్నాము అంతే, సింపుల్. థర్డ్ క్వశ్చన్ చెప్పండి. చేంజ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. ఇదేంటి ప్యాసివ్ వాయిస్, యాక్టివ్ వాయిస్ ఇచ్చే. ప్యాసివ్ వాయిస్ లో దీన్ని యాక్టివ్ వాయిస్ లో మార్చగలరా మీరు? The entire gallery was painting. The painting was admired. Admired అంటే మెచ్చుకోవడం. The painting was admired by the entire gallery. ఇక్కడ entire gallery was admired the painting. No. Entire gallery బాగానే ఉంది, స్టార్ట్ చేశారు. ప్యాసివ్ వాయిస్ లో యాక్టివ్ వాయిస్ లో was ఉండదుగా మళ్ళా. ఎంటైర్ గ్యాలరీ admired. The entire gallery were admired the paintings. The painting was admired by the entire gallery అనేది passive form. దానికి యాక్టివ్ ఫామ్ ఏంటి? ఎంటైర్ గ్యాలరీ అనేది సబ్జెక్ట్. ఎంటైర్ గ్యాలరీ, ద ఎంటైర్ గ్యాలరీ అడ్మైర్డ్, మెచ్చుకున్నారు. ఏం మెచ్చుకున్నారు? ద పెయింటింగ్. దాన్ని మనం ఏం చెప్తున్నాం ఫైవ్ సెంటెన్స్ లో? ద పెయింటింగ్ వాస్ అడ్మైర్డ్ బై ద ఎంటైర్ గ్యాలరీ అని చెప్తారు. ఇది మీ ప్యాసివ్ వాయిస్ ఆన్సర్. ఫోర్త్ క్వశ్చన్ చెప్పండి. డిసైడ్ వెదర్ దిస్ సెంటెన్స్ ఇస్ పాసివ్ ఆర్ యాక్టివ్. ఇది యాక్టివా ప్యాసివా? ఎందుకని ప్యాసివ్ వాయిస్ చెప్పండి నాకు. ఎందుకు ప్యాసివ్ వాయిస్ ఇది? వాజ్ ఒకటే కాదు, వాజ్ తర్వాత ఏముంది? V3 ఉంది. రిటర్న్ బి ప్లస్ V3 ఉంటే ప్యాసివ్. అది బి ఫామ్ V3 ఉండాలి. ద నోవెల్ వాజ్ రిటన్ బై ఏ ఫేమస్ ఆథర్. యాక్చువల్ గా మీకు చెప్తాను, ఇంకా ముందు చాలా డెప్త్ వస్తుంది, కానీ డెప్త్ చెప్పాలంటే చూడండి ఆన్సర్ ఏముంది? ప్యాసివ్ వాయిస్. ఇంకో క్వశ్చన్ చూడండి. ద కార్, ఇది ఇంకా మీకు చెప్పలేదు, విల్ బి రిపేర్డ్ బై ద మెకానిక్. ఐడెంటిఫై ద ఎర్రర్ ఇన్ ద ప్యాసివ్ వాయిస్ సెంటెన్స్. ఇక్కడ ఒక తప్పు ఉందండి, దాంట్లో చెప్పగలరా ఎంత తప్పు? రిపేర్ ఉంది అక్కడ, రిపేర్డ్ ఉండాలి. విల్ బి తర్వాత ప్యాసివ్ వాయిస్ వర్బ్ ఏ ఫామ్ లో ఉంటుంది మనం చెప్పుకున్నాం కదా, థర్డ్ ఫామ్. అది కంపల్సరీ. కానీ అక్కడ V1 ఇచ్చారు, అక్కడ ఇచ్చింది V1 ఇచ్చారు. ద కార్ విల్ బి రిపేర్డ్.
by the mechanic. Answer చూడండి. Yes, the car will be repaired. Question number 6 చూడండి ఒకసారి అందరూ. Choose the Choose the new headlines that uses the passive voice. పేపర్ లో ఒక హెడ్లైన్స్ ఉన్నాయండి ఉందంట. ఏ హెడ్లైన్ ప్యాసివ్ వాయిస్ కింద వస్తుంది? 3 హెడ్లైన్స్ ఇచ్చారు. మీరు చూసి చెప్పండి. The scientists discover new species in Amazon rainforest. The new legislation passed by the government, the endangered species. The local team wins the championship in the thrilling final match. So new legislation passed by the government to protect endangered species. Correct. B is correct because headlines are it. Headlines లో మనకి B forms ఉండదు. New legislations was passed అని ఉండాలి యాక్చువల్గా. was అనేది headlines లో ఉండదు. New legislation passed by the government to protect the endangered species. Species అంటే జీవరాశులు, అంటే ప్రమాదంలో ఉన్న జీవరాశుల్ని కాపాడడానికి ప్రభుత్వం కొత్త ఒక చట్టాన్ని కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టింది, పాస్ చేసింది. ద న్యూ లెజిస్లేషన్ పాస్. అది మీకు పేపర్లో చూస్తే కనపడతాయి ఇవన్నీ. నేను తీసుకొస్తాను పేపర్లోకి మీకు. ఓకే, ఆన్సర్ చూడండి, అదే ఉంది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 7 చూడండి. Which of the following sentence structures typically indicate passive voice? Passive voice లో ఉన్న స్ట్రక్చర్ చెప్పండి. దీంట్లో ప్యాసివ్ వాయిస్ లో ఏ స్ట్రక్చర్ ఉంటుంది? సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుందా? సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ అడ్జెక్టివ్ ఉంటుందా? సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ టు బి ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ ఉంటుందా? C is the right answer. Correct. C is the right answer because subject plus verb to be ఉంటుంది. Be form ఉండి past participle ఉంటుంది. కాబట్టి C is the right answer. Right? Now you can see that is all well done. So we have a number of other passive voice mechanic మీకు బ్యూటిఫుల్ గా తయారు చేసాం వీడియోస్ కూడా passive voice. ఇంత అద్భుతమైన వర్క్ ఎవరైనా చేస్తారండి? మీకు ఏ కాలేజీలో చేస్తారా? ప్యాసివ్ వాయిస్ ఎక్కడెక్కడ వాడతాము మేము, ఏ సందర్భాల్లో వాడతాము, పేపర్లో ఎలా ఉంటుంది? సో మీలో ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి మేము ప్యాసివ్ వాయిస్ ని రకరకాలుగా తయారు చేసి మీకు ఇవ్వడం జరిగింది. సో మై ఫ్రెండ్స్, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ వాట్ ఐ హ్యావ్ డన్ ఫర్ టుడే అండ్ ద recording is also stopped. If you have enjoyed the class today,